తమ్ముడు హడావిడికెళ్ళిపోతున్నావు అన్నా. కింద కూడా కూర్చోండిరా. హలో గాయ్స్, ఎలా ఉన్నారండి అందరూ? మేమైతే చాలా బాగున్నాం. వెల్కమ్ టు అంబికా విజయ్ డైరీస్. వెల్కమ్ బ్యాక్ టు డే 17 ఆఫ్ వ్లాగింగ్. మా తమ్ముడు ఎంగేజ్మెంట్కి అయితే బయలుదేరాం. నేనైతే చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను. ఇప్పటికే కొంచెం లేట్ అయింది, మేము బాపట్ల నుంచి రావడమే లేట్గా వచ్చాం కాబట్టి. సో ఇంకా ఈ వ్లాగ్ అంతా మా తమ్ముడు ఎంగేజ్మెంట్ హడావిడి అదే ఉంటుంది, మిస్ అవ్వకుండా మొత్తం చూసేసేయండి. ఇంకా ఈ వ్లాగ్ కంటిన్యూ చేసే ముందు మన ఛానల్లో డైలీ వ్లాగ్స్, లైఫ్ స్టైల్, షాపింగ్, కుకింగ్, ట్రావెలింగ్, డేవైస్ ఇలా చాలా ఉండబోతున్నాయి. మిస్ అవ్వకుండా ఉండాలంటే ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ టు అంబికా విజయ్ డైరీస్. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. అస్సలు లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఆల్రెడీ అక్కడ ఎంగేజ్మెంట్ స్టార్ట్ అయిపోయింది. మా బ్రదర్ ఏమో ముందే కాల్ చేసి చెప్పాడు, స్టార్ట్ అవబోతుంది వచ్చేసేయండి, ఏంటి ఇంకా రాలేదు అని. మేము చూడండి ఇక్కడ ఏం చేస్తున్నాము. మా విజయ్, కనిష్క కలిసి రువికాని ఏడిపిస్తూనే ఉంటారనమాట. అదొక సరదా వాళ్ళకి, పిల్లని ఏడిపించడం. గిచ్చి మరీ ఏడిపిస్తారు. ఇంకా రువిక ఏమో అలిగి కాసేపు అలా కూర్చుంది. ఇంకా రువికాకి అన్ని విషయాలు చెప్పి ఇంకా నేను బుజ్జగిచ్చి బండెక్కిచ్చేసరికి ఆ టైం అయిందనమాట. ఇంకా మేము దారంతా తిరుగుతున్నాం రూట్ మ్యాప్ పెట్టుకొని, దగ్గర ఇల్లు పెట్టుకొని ఒక 2 రౌండ్లు వేసామన్నమాట. ఇంకా అలా ఫైనల్లీ ఇంటి దగ్గరికి అయితే రీచ్ అయిపోయాము, మా మామయ్య వాళ్ళ ఇంటి దగ్గరికి. సో అది కూడా బ్యాక్ స్టేజ్కి వెళ్ళాం. బ్యాక్ నుంచి వెళ్ళేది ఏంది, రాయల్గా ముందు నుంచి వెళ్దాం అని చెప్పేసి మళ్ళీ బండేసుకొని ఇంటి ముందు నుంచి వెళ్ళాం అనమాట. సేమ్ డే మా చిన్నక్కకి టెట్ ఎగ్జామ్ ఉన్నిందనమాట. సో అక్క ఎగ్జామ్కి వెళ్ళి అటు నుంచి అటు వస్తా అని చెప్పింది. ఇంకా పెద్ద అక్కకేమో కుదరలేదు రావడానికి, పెద్ద బావ ఆన్ ద వేలో ఉన్నారు. అందుకే మేమన్నా కొంచెం ముందు వెళ్దామని మేము నలుగురం అయితే ఫస్ట్ అక్కడికి వెళ్ళిపోయాం. అప్పటికే స్టేజ్ మీద లగ్న పత్రిక అవి రాసేసుకొని మా వాళ్ళు ఫోటోషూట్ తీసుకుంటా ఉన్నారనమాట. సో నేను కూడా కొన్ని క్లిప్స్ తీసుకుందామని కనిష్కకి ఇస్తే క్రియేటివ్గా తీసింది కనిష్క నన్ను వీడియో. ఇదనమాట నా సారీ. ఎలా ఉందో కమెంట్ చేసి చెప్పండి. నాకైతే కలర్ కాంబినేషన్ చాలా నచ్చింది. పైగా బ్లౌజ్కి నేనే పెయింట్ వేసుకున్నాను కదా, అది ఇంకా ఇంకా నచ్చేసింది. మీకు ఎలా అనిపిస్తుందో కమెంట్ చేసి చెప్పండి. ఇంకా నేను ఇలాంటి ఫంక్షన్స్కి వెళ్ళానంటే నన్ను నేను మర్చిపోతా, ఎందుకంటే అందరినీ పలకరీయడం, వాళ్ళు మమ్మల్ని పలకరీయడం, ఇలా చాలా బాగుంటుంది. అందరినీ పలకరించి వచ్చేసరికి మా వాడు డ్రెస్ చేంజ్ చేసుకున్నాడు. ఇంకా నెక్స్ట్ ఫోటో సెషన్ కోసం వెయిట్ చేస్తా ఉన్నాడు. ఈ లోపు విజయ్ వాళ్ళ బామ్మర్దిని టీజ్ చేస్తున్నాడు అనమాట, మా తమ్ముడు బ్లష్ అవుతున్నాడు అని చెప్పేసి. ఇంకా నేనేమో నా సారీతో ఫ్లెక్స్ చేస్తున్నా, ఎందుకంటే నాకు బాగా నచ్చేసింది కాబట్టి. పెళ్లి కొడుకు పెళ్లి కూతురు రింగ్స్ ఎక్స్చేంజ్ చేసుకొని అక్షింతలు వేయించుకుంటారు కదా, ఆ టైంకి మా పెద్ద బావ వచ్చారు. ఓకే పోనీలో టైంకి వచ్చేసారు అనుకున్నాం. ఇంకా లేటెస్ట్ గా వచ్చారు మా చిన్నక్క చిన్న బావ, నీట్ గా రెడీ అయిపోయి. ఏంటంటే అందరూ తినేసి వెళ్ళిపోయే టైంకి వచ్చారనమాట. ఇంకా సరే అని చెప్పేసి మేము కూర్చొని నవ్వుకుంటా ఉన్నాం. ఈలోపు మా పెద్దమ్మ పిల్లలు, మా అక్క వాళ్ళు, సో అక్క వాళ్ళు మాకు బాయ్ చెప్పడానికి వచ్చారు. అదే అంటున్నారు, ఎప్పుడో ఒకసారి ఇలా కలుస్తాము, బాయ్ చెప్పుకుంటాము అని. నాకు ఇలా ఫ్యామిలీ అందరం కలిసి మంచిగా టైం స్పెండ్ చేయడం అంటే నాకు చాలా ఇష్టం. ఎంగేజ్మెంట్ కి వచ్చిన గెస్ట్లు, రిలేటివ్స్ వీళ్ళందరూ పెళ్లి కొడుకు పెళ్లి కూతుర్ని అక్షింతలు వేసి బ్లెస్ చేసి డిన్నర్ ని ఎంజాయ్ చేసి ఒక్కొక్కరు చిన్నగా బయలుదేరుతూ ఉంటారు కదా, అప్పుడు అక్కడ కొంచెం ఫ్రీ అయిపోయిన తర్వాత మా ఫ్యామిలీస్ అందరం కలిసి ఇలా ఒక్కొక్కరు నీట్ గా ఫొటోస్ తీసుకున్నాం అనమాట. ఇంకా నా పెళ్లిలో నేను తలంబ్రాల అక్షింతల్ని మా తమ్ముడి మీద వేసి నీకు 2 years లో మ్యారేజ్ అయిపోతుంది అని అన్నాను. అలానే ఖచ్చితంగా 2 years లో మ్యారేజ్ సెట్ అయిపోయింది. అంటారు కదా తలంబ్రాలు ఎవరి మీదన్నా వేస్తే వాళ్ళకి ఇలా మ్యారేజ్ సెట్ అయిపోతుంది అని. మీరు నమ్ముతారా? అయితే కమెంట్ చేసి చెప్పండి. మా అక్క శారీ ఎలా ఉందో కూడా కమెంట్ చేసి చెప్పండి. అది మాకు చాలా ఇష్టమైన శారీ అనమాట. ఇంకా అలా మేము మా తమ్ముడిని బ్లెస్ చేసేసాము. డిన్నర్ టైం అయింది కదా, ఇంకా డిన్నర్ దగ్గరికి వెళ్ళిపోయాం. ఏమేం వెరైటీస్ ఉన్నాయో నేను చూపిస్తాను. మా వాళ్ళైతే నేను వీడియో తీసుకుంటాను అనే లోపు స్టార్ట్ చేసేసారు. కానీ ఈసారి మాత్రం నేను వేపించుకున్న ప్లేట్ని అలానే పెట్టుకొని వీడియో తీసుకున్నా. ఇంకా చాలా వెరైటీస్ ఉన్నాయి, కానీ నేనేం తినగలను అవే పెట్టించుకున్నాను. బజ్జీ, జిలేబీ, సేమియా, పులిహోర, పనసకాయ బిర్యానీ, పన్నీర్, సాంబార్, పచ్చళ్ళు, పప్పు, వంకాయ కూర, ఇలా అన్ని వెరైటీస్ ఉన్నాయి. కానీ నేను అంతే పెట్టుకున్నాం, ఫుడ్ వేస్ట్ చేయకూడదు అని చెప్పి. డిన్నర్ అయిపోయిన తర్వాత ఇంకొన్ని ఫొటోస్, రీల్స్ షూట్ చేశారు. మా పిన్ని హ్యాపీయెస్ట్ పర్సన్, కొత్త కోడలు ఇంటికి రాబోతుంది కదా, చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నారు పిన్ అయితే. ఇంకా తర్వాత రీల్స్ కొన్ని షూట్ చేశారు. ఈ రీల్ అంతా ఎడిట్ చేసిన తర్వాత ఇన్స్టాగ్రామ్ లో నేను పోస్ట్ చేస్తాను, ఒకసారి చెక్ చేయండి ఇంట్రెస్ట్ ఉంటే. అంబికా రెడ్డి కోట అని ఉంటది, డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి, ఫాలో అవ్వండి. ఇంకా రీల్ షూట్ చేస్తున్నారని చెప్పాను కదా,
పెళ్ళికొడుకు తరఫు ఉండాలి మేము. కానీ నేను, కనిష్క పెళ్ళికూతురు తరఫుకొచ్చేసాం. చెప్పాను కదా! అప్పటికే రిలేటివ్స్ అందరూ ఒక్కొక్కళ్ళు బయలుదేరారు. పెళ్ళికూతురు తరఫున కొంచెం బలం తక్కువుందని చెప్పేసి నేను, కనిష్క అటు సైడ్ ఎళ్ళిపోయామనమాట. పార్టీ మార్చేసాం. ఇలా మొత్తానికి అందరం ఫ్యామిలీ అంతా కలిసి హ్యాపీగా ఎంజాయ్ చేసాం. మేము గూడా ఇంక లాస్ట్‌లో ఇంటికి బయలుదేరి వచ్చేసాము. మేమొచ్చేసరికి 9:30 అయింది. ఇంటికి రాగానే నేను, అక్క గెట్ అన్‌రెడీ విత్ మీ వీడియో గూడా చేసాము. షార్ట్స్‌లో అప్‌లోడ్ చేస్తా. మిస్ అవ్వకుండా ఒకసారి చెక్ చేయండి. ఇలా జరిగిందనమాట ఎంగేజ్‌మెంట్. నాన్న, దుర్గక్క రాలేదు గదా ఎంగేజ్‌మెంట్‌కి. కానీ వాళ్ళొచ్చినట్టే ఫీల్ అయ్యేలాగా చెప్పామనమాట. ఇలా జరిగింది, ఇలా జరిగింది అని. ఒక దగ్గరికి వెళ్ళొచ్చిన తర్వాత ఫ్యామిలీ అందరం కూర్చొని ఒకసారి మీటింగ్ చేస్తాం. మీలో ఎంతమంది ఇలా చేస్తారో కమెంట్ చేసి చెప్పండి. మొత్తానికి వ్లాగ్ అయితే ఇది. ఎలా ఉంది, ఏంటి అని కమెంట్ చేసి మీ సజెషన్స్ అయితే మాకు చెప్పండి. మా సారీస్ ఎలా ఉన్నాయో కూడా కమెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.